హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పెర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి, మరి టెంపరీగా డీయాక్టివేట్ ఎలా చేయాలో చూద్దాం. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంత ఓపెన్ చేయండి. సైడ్లో ప్రొఫైల్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. సైడ్లో 3 లైన్స్ ఎంత వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో ఏమంటే అకౌంట్ సెంటర్ అని వచ్చింది చూసారా, క్లిక్ చేయండి. డౌన్లో మేనేజ్ అకౌంట్స్ అని ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది. ఫేస్బుక్ కూడా చూపిస్తుంది. ఫేస్బుక్ ఎందుకు చూపిస్తుంది అంటే ఫేస్బుక్ కూడా మెటాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఏ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో సైడ్ లో ప్రొఫైల్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా, సైడ్ లో మేనేజ్ ఆప్షన్ అనేది ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సెకండ్ లో చూసారా డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి, డీయాక్టివేట్ అకౌంట్, డిలీట్ అకౌంట్. టెంపరీగా మనం కొన్ని రోజులకి అయితే అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. డీయాక్టివేట్ చేసిన వాళ్ళు ఏంటంటే అకౌంట్ అంతా హైడ్ అయిపోతుంది, డిలీట్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారంటే కొన్ని రోజులకి ఈ డీయాక్టివేట్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే అకౌంట్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మళ్ళీ లాగిన్ చేస్తారో అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజ్ ఎంత వస్తుంది, డౌన్లో అనమాట కంటిన్యూ ఆప్షన్ అనేది ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దేనికోసం అయితే అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. మీ దీంట్లో ఏదైనా ఒక రీజన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆ రీజన్ సంబంధించిన ఒక పేజ్ అనేది వస్తుంది. 2 ఆప్షన్స్ కంటిన్యూ విత్ డిలీషన్ అని వచ్చింది, ఇన్స్టాట్ డీయాక్టివేట్ అని వచ్చింది. కంటిన్యూ విత్ డిలీషన్ మీద క్లిక్ చేస్తారు. పెర్మనెంట్ డిలీట్ అకౌంట్ అని ఒక ఇన్ఫర్మేషన్ పేజ్ అనేది వచ్చింది. మనం అకౌంట్ అనేది పెర్మనెంట్ గా డిలీట్ చేసిన వల్ల మన అకౌంట్స్ లో ఉండే ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అనమాట డిలీట్ అయిపోతాయని ఒక పేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ అనేది ఉంది. మీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఏవైనా రీల్స్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని మీ మొబైల్ మెమరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం అకౌంట్ని పెర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లో కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోయి ఉంటారనుకో ఏం పర్వాలేదు, ఇక్కడ ఫర్గొట్ పాస్వర్డ్ ఆప్షన్ అనేది ఉంది. న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పేజ్ వచ్చింది చూసారా. ఈ పేజ్ అర్థం ఏంటంటే మీకు 30 days అనేది టైం అనేది ఉంటుంది. ఈ 30 days లోపు మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ లాగిన్ చేస్తే మీ అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. 30 days తర్వాత పెర్మనెంట్గా టోటల్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.